సంతోష్ గారు. గుడ్ మార్నింగ్ బిఎన్ఐ. సంతోష్ గారు చెప్పినట్టుగా మాకు నేను ఒక 15 ఇయర్స్ దాకా జాబ్ చేశానండి. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ జాబ్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఫీల్డ్లోనే మన సబ్స్టేషన్స్, లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, పెద్ద పెద్ద సబ్స్టేషన్స్లో కూడా చేస్తున్నాం. అలాగే మనకి ఎల్టీ లైన్, ఇంటికి మీటర్ కూడా పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేసి నా క్లోజింగ్ వచ్చేసరికి 765 kV లైన్, జైపూర్ టు భివానీ పెద్ద లైన్ ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ లైన్స్, 360 కిలోమీటర్స్ లైన్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్సీసీ, అరవళి, ఎంపవర్ అట్లా పెద్ద పెద్ద కంపెనీస్లో చేసి ఉన్నాము. తర్వాత ఒక ఎజెండాతో మనకంటూ సొంత బిజినెస్ ఉండాలి. ఇప్పటివరకు 15 ఏళ్ల పాటు మనం ఓన్గా ఎవరికో జాబ్ చేసాం, మనకు ఓన్గా ఉండాలి, ఇక్కడ లోకల్లో చేయాలన్న పాయింట్ మీద బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో సిగ్నెట్ ఎలక్ట్రికల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టోరీ 2020 నుంచి బిఎన్ఐకి అందరికీ పరిచయం అయ్యాను. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత బిఎన్ఐకి పరిచయం అయ్యాను. అది టర్నింగ్ అవుతూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంది. అది అందరి బిఎన్ఐ సపోర్ట్ దీంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మేజర్గా చూసుకుంటే యాక్చువల్గా ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ది లైటింగ్, ఎల్ఈడితో స్టార్ట్ చేసాం. బట్ ఎల్ఈడి ఏదైతే స్టార్ట్ చేసామో ఒక ఎల్ఈడి కాకుండా వైర్స్, స్విచ్చెస్, ఫ్యాన్స్, అట్లాగే గీజర్స్, అట్లా ఐటమ్స్ అన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ బాస్కెట్ని పెంచుకుంటూ వెళ్ళాం. డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసాం. 2021లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 400+ రిటైలర్స్కి, అలాగే 4500 కస్టమర్స్కి మేము సప్లై చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ అవర్ బ్రాండ్స్ అండి, బ్రాండ్ పార్ట్నర్స్. మేజర్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. 2019లో మేము ఫిలిప్స్ లైట్ లాంచ్ ఏదైతే పెట్టామో అది ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 2021లో విప్రో షోరూమ్ ఒకటి పెట్టాము. అండ్ 2023కి వచ్చేసరికి మాకంటూ ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక సెటప్ ఉండాలి, ఒక వేర్ హౌస్ అనేది సెటప్ ఉంటేనే మేము ఎక్స్క్లూజివ్గా చేయగలుగుతామని అనుకున్న తర్వాత దానికి మళ్ళీ ఆ వేర్ హౌస్ సెటప్ కూడా చేయడం జరిగింది. 2025లో ఇప్పుడు వచ్చేసరికి 2 హ్యావెల్స్ గెలాక్సీస్, యాక్చువల్గా ఒకటే మేము తీసుకున్నాం, తర్వాత ఇంకోటి టేక్ ఓవర్ చేసాము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 26లోనే. అంటే ఎందుకు ఇంత జర్నీ ఎందుకు చెప్పానంటే, మీకు మామూలుగా అయితే స్టార్ట్ చేయడం అయితే ఒకటే చిన్నగా స్టార్ట్ చేస్తాము, కానీ దానికి కంటిన్యూస్ కాన్స్టెన్సీగా అలాగే సిస్టమ్ డ్రివెన్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా గోల్ ఏదైతే మనం పెట్టుకున్నామో అది రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని నమ్మి ఆ సిద్ధాంతం మీద హార్డ్ వర్క్ చేసి రన్ చేస్తున్నామండి ఇది. అలాగే మేజర్గా మాకు చూసుకుంటే కనుక ఫస్ట్ మేము ఒక డొమెస్టిక్ హౌసెస్ మాత్రమే చేసేవాళ్ళం. ఆ తర్వాత రిటైలర్స్కి సప్లై ఇచ్చి వాళ్ళకి బ్యాక్ బోన్ లాగా మేము ఉండి చేసాం బ్యాక్ ఎండ్లో. అంటే వాళ్ళకి కొంతమంది దగ్గర ఎకానమీ తక్కువ ఉండి డబ్బులు సపోర్ట్ లేక, ఫైనాన్స్ సపోర్ట్ లేకపోయినా వాళ్ళకి క్రెడిట్ ఇచ్చి మరి మేము మార్కెట్లోకి రన్ చేసాం. అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వికాస్ హాస్పిటల్ కానివ్వండి, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ కానివ్వండి, ఇప్పుడు మీకు అక్కడ తులసి వాళ్ళది ఆదిత్య హాస్పిటల్స్ కానివ్వండి, అట్లా మేజర్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా బ్యాక్ ఎండ్లో మొత్తం ఆల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా మేమే సప్లై చేయడం జరిగింది. ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం, ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ఖమ్మం అండి. దానికి ఆల్మోస్ట్ వి సప్లైడ్ 3 crores ఆఫ్ మెటీరియల్స్ సప్లై చేసి ఉన్నాము. మేజర్గా ఎందుకు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఎందుకు పెట్టుకుంటూ వెళ్తున్నారు అంటే, ఒక కస్టమర్కి నాలెడ్జ్ ఇవ్వడానికి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మేజర్గా ఏంటంటే, చాలామంది వస్తారు, ఇల్లు కట్టడానికి వస్తారు, ఏదో వాడు చూపించిన 2 ఐటమ్స్, వాడి ముందున్న 2 ఐటమ్స్ చూపించేసి అమ్మేస్తాడు. అది కరెక్ట్గా ఉన్నాయా లేవా, క్వాలిటీ ఉందా లేదా అని చూడకుండానే ప్రోడక్ట్ అయితే తీసుకొని వెళ్తారు. తర్వాత ఒక 1 year తర్వాత అవి ఐటమ్ పట్టుకొని మళ్ళీ రీప్లేస్మెంట్కి తిరుగుతూనే ఉంటారు. రీసెంట్గా ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక, వారెన్ బఫెట్ గారు చెప్పింది ఏంటంటే, క్వాలిటీ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు రిచ్ పర్సన్స్ అండి. అంటే ఎందుకు ఈ పాయింట్ ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, వన్స్ ఒకసారి క్వాలిటీ ప్రోడక్ట్ మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే, అంటే క్వాలిటీ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే దాని గురించి మీరు 5 years or 10 years గురించి చూడాల్సిన పని లేదు. అదే మీకు చీప్గా వస్తుంది, తక్కువ క్వాలిటీ, రేట్ తక్కువ అని చెప్పి తీసుకుంటే కనుక ఆ 1 year or 2 years తర్వాత ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని మళ్ళీ మనం మెయింటెనెన్స్ ఖర్చులకి కనీసం పర్చేజ్ దాని మీద 3 to 4 times మనం ఎక్స్పెండిచర్స్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిటీ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయమని కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ వైర్స్ మేజర్గా చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే వైర్స్ అండ్ కేబుల్స్ అండి. రీసెంట్గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో
ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 10 to చనిపోయారు. అలాగే 40 to 50 మెంబర్స్ దాకా గాయాలైనవి అని చెప్పేసి యాక్సిడెంట్ అయిందని చూశారు. ఎందుకు అనే వాళ్ళు ఇంట్రాగేట్ చేసి చూస్తే లో క్వాలిటీ ఆఫ్ కేబుల్స్ వాడడం వల్ల, అంటే డూప్లికేట్ మెటీరియల్స్ వాడడం వల్ల. సో మేజర్గా స్విచ్చెస్ కానివ్వండి, స్విచ్చెస్ కూడా అంతే డూప్లికేట్ క్వాలిటీ. ఈ మధ్య కొత్త పెద్ద బ్రాండ్ల్లో కూడా కొంతమంది స్పెసిఫిక్గా డూప్లికేట్ మెటీరియల్ని ఇన్పుట్ చేస్తున్నారు. సో వాటిని అవాయిడ్ చేయడానికే మేము కంగణం కట్టుకున్నామని చెప్పడంలో తప్పలేదు పాయింట్ దగ్గర. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ వింగ్స్ టు ఇన్ సెవరల్ ఏరియాస్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 2 to 3 ఏరియాస్కి ఇంకా ఎక్స్పాండ్ అవ్వబోతున్నాము. అండ్ అమరావతిలో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అమరావతిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందుకని తుళ్ళూరులో వీఆర్ గోయింగ్ టు ఓపెన్ అవర్ బ్రాంచ్ ఆఫీస్. తుళ్ళూరు ఏరియా కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. స్టోర్ కూడా వర్క్ రన్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది మేబీ నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకు అని అంటే 64,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ వర్క్లు జరుగుతున్నాయి. దాంట్లో మా ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నియర్లీ 10,000 crores ఆఫ్ ప్రొడక్ట్స్ అక్కడ వాడతారండి. మొత్తం వైర్లు కానీ, స్విచ్లు కానీ, ఫ్యాన్లు కానివ్వండి, అవన్నీ ప్రొడక్ట్స్ అన్ని 10,000 crores ఆఫ్ ప్రొడక్ట్స్ అక్కడ వాడతారు. దాంట్లో కనీసం మేము ఒక 50 నుంచి 100 కోట్లు మేము తీసుకోలేమా అన్న కాన్సెప్ట్ మీద మా చిరు ప్రయత్నం అది. అలాగే మేజర్గా ఇంకోటి ఏంటంటే లైటింగ్లో డెకరేటివ్ లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో మా ఎక్స్పీరియన్స్ సెంటర్లో వచ్చి చూసుకున్న వాళ్ళకి ఇప్పుడు అంతా ట్రెండింగ్ స్మార్ట్ అండ్ డెకరేటివ్ లైటింగ్ మీద ఎక్కువగా ట్రెండింగ్ ఉంది. వాళ్ళకి మాకు కావాలంటే సైట్ విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో మేము ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాము. అలాగే రీసెంట్గా సార్ వాళ్ళ సైట్కి కూడా విజిట్ చేసి మేము సప్లై చేయడం జరిగింది. ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సుధాకర్ గారు కూడా చాలా సైట్లకి తీసుకెళ్లారు. వాళ్ళ సైట్లకి కావాల్సిన లైట్లు, ఫ్యాన్లు కూడా మేము ఎప్పటికప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్స్, అలాగే మనకు మ్యాక్సిమం మెంబర్స్ నేను సప్లై ఇచ్చున్నాను. కొంతమందికి చిన్న ఐటమ్స్ అడుగుతుంటారు, ఏది ఒక కాయలు కావాలి లేకపోతే హాఫ్ కాయలు కావాలని అడిగిన వాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వలేకపోయాము. బట్ బల్క్ ప్రాసెస్ ఉన్న వాళ్ళ వారికి మాత్రం మేము వి సప్లైడ్ వెరీ గుడ్ మేనర్ టు బికమ్ ఎన్ ఆంధ్రాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ పార్ట్నర్ కావాలని మేము కోరుతున్నాం అండి ఎలక్ట్రికల్ ఐటమ్స్లో. దాని అందరికీ కూడా మీ అందరి సపోర్టు కావాలని కోరుతున్నాం. Dream big and a big thank you to all.